ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అద్దిరిపోయింది టేస్ట్. యాక్చువల్‌గా మమ్మీ, డ్యాడీ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే అక్కడికెళ్లారు. ఇంక నేను ఒక్కటే కదా అని చెప్పేసి ఇంట్లో ఎగ్స్, ఆవకాయ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే గార్లిక్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను. ఇంకొక పక్క రైస్‌లో ఆవకాయ ఏసి మంచిగా కలిపేసుకున్నాను. కలుపుతున్నప్పుడే నోట్లో వాటర్ వచ్చేసాయన్నమాట. నా వల్ల అస్సలు ఆగలేదు. అలా ఒక ముద్ద తీసుకొని లాగిచ్చేసాను. టేస్ట్ అయితే ఏమన్నా ఉందా! మెయిన్‌గా నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టము. ఎన్ని పింపుల్స్ వచ్చినా అది తినడం మాత్రం ఆపను నేనైతే. ఇంకా పాన్‌లో కొంచెం ఆయిల్, ఈ పాన్‌లో ఆయిల్ ఎక్కువ పట్టదు. 3 ఎగ్స్ ఏసేసుకొని కొంచెం ఉప్పు, కారం వేసి నీట్‌గా ఇలా స్క్రాంబుల్ చేసేసాననమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక పక్కలో కొంచెం ఆయిల్ ఏసేసి ఆనియన్, గార్లిక్, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా! అన్నిటిని నీట్‌గా ఫ్రై చేసేసుకోవడమే. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్ అంతా కలిపేసి మళ్ళీ ఇంకొకసారి నీట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా యాడ్ చేశా. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర అయితే మిస్ అయిపోయాయి. ఇంట్లో అవి లేవు. ఉన్న వాటిలతో సరిపెట్టేసాను. ఇంకా కలిపి పెట్టుకున్న రైస్ ఏసి ఒక తిప్పు అలా తిప్పేస్తే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సారీ, ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బా! తింటుంటే ఏమన్నా ఉందా! ఈ రెసిపీ తిన్న తర్వాత ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోండి. ఆర్ ఎల్స్ మజ్జిగ అలవాటు ఉంటే మజ్జిగ కూడా తాగేసేయండి ఎండలకి.